ఇంకో ఇద్దరు నీచంగా మాట్లాడారండి. ఆ విషయంలో మీరు జోక్యం చేసుకున్నారని ఆయన చెప్పారు. అవును, ఆ రోజు నేను సమయానికి రాకపోయుంటే మీ ఆయన్ని వాళ్ళు ఇంకా అవమానించుండేవాళ్ళు. నన్ను మా ఆయన్ని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మీరా గారు. ఇంతకీ మీ ఆయన నీతో ఎలా ఉంటున్నారు? ఎవరో లేనప్పుడు నాతో బాగానే ఉంటున్నాడు. కానీ అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం అంటి ముట్టినట్టుగా ఉంటున్నాడు. ఇలా అంటున్నందుకు మరోలా అనుకోవద్దు శ్రావ్య. నీ విషయంలో చొరవ తీసుకుని మాట్లాడుతున్నందుకు కూడా ఏమీ అనుకోవద్దు. అయ్యో మీరా గారు, మిమ్మల్ని చూస్తుంటే అచ్చం మా వదిన్ని చూసినట్టుగా ఉంది. మీరేం చెప్పినా సరే మీరు మా సొంత వదిన అహల్య చెప్పినట్టే ఉంటుంది. చెప్పండి. ఇంటికి దీపం ఇల్లాలు అని ఎందుకంటారో తెలుసా? భార్యాభర్తల్లో భార్య ఎక్కువగా చొరవ తీసుకోవాలి. నీ కాపురం నువ్వే సరిదిద్దుకోవాలి. నీ భర్తకు నువ్వే దగ్గరవ్వాలి. ఏదో ఒక రకంగా నందుని నువ్వే దారిలోకి తెచ్చుకోవాలి. పోనీ ఒక పంచి, ఇంట్లో మీ ఆయన ఉంటే సరదాగా అలా బయటికి వెళ్దామని చెప్పి మీ ఆయన్ని తీసుకుని ఇక్కడికి రా. ఇక్కడ మీ అమ్మా నాన్న చాలా సంతోషిస్తారు. నీకు కూడా కాస్త మార్పు ఉన్నట్టు ఉంటుంది. చాలా థ్యాంక్స్ మీరా గారు, మంచి ఐడియా ఇచ్చారు. తప్పకుండా ఈరోజు ఆయన్ని తీసుకుని ఇంటికి వస్తాను. ఉంటాను మీరా గారు. అలాగే. ఏమండి, కాఫీ. కూర్చో శ్రావ్య, ఇలా కూర్చో. ఏంటో శ్రావ్య, ఈ పనుల్లో పడి నీతో సరదాగా స్పెండ్ చేయలేకపోతున్నాను. ఐమ్ సారీ. నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. మీతో సరదాగా ఉండాలనిపిస్తుంది. మీరు నా పట్ల ప్రేమ అభిమానం చూపిస్తున్నారు. కానీ నాకు తెలుసు శ్రావ్య, నీతో హ్యాపీగా ఉండాలని నాకు కూడా ఉంటుంది. కానీ అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఏం చేయలేకపోతున్నాను. ఇట్స్ ఓకే అండి. ఇప్పుడు మీరు బిజీగా ఉన్నారా? ఏదైనా పనుందా? ఏం లేదు. ఇంట్లో అత్తయ్య అదితి వాళ్ళు లేరు కదా, మనం సరదాగా అలా బయటికి వెళ్దామా? ఓకే శ్రావ్య, నీతో బయటికి వెళ్ళాలని నాకు ఉంది. ఒక పని చేయి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. నేను ఒక 2 మెయిల్స్ పంపించాల్సింది. పంపించేసి నేను రెడీ అవుతాను. మనం బయటికి వెళ్దాం. చాలా థ్యాంక్స్ అండి. రెడీ అవ్వు, వెళ్ళు. కాసేపట్లో నందుని తీసుకుని శ్రావ్య ఇక్కడికి వస్తుంది. సుభద్ర మేడం, అర్జున్ సార్, గౌతమ్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
బెనర్జీ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి? అహల్య గారి ఫోన్కి కాల్ ఫార్వర్డ్ పెట్టాను. తను ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి. కాల్ కట్ అయిందేంటి? అహల్య ఎవరితో మాట్లాడుతున్నారు? ఇంతకీ అహల్య ఎక్కడా? హలో, నేనిచ్చిన ఫోన్ పక్కన పడేశావు కదా, అందుకే వాణ్ నీకిచ్చిన ఫోన్కి కాల్ చేశాను. ఎందుకు చేసా? ఆ బాక్స్ విషయం ఏం చేశావు? ఆ బాక్స్ తీసుకొని నా దగ్గరికి రమ్మని నీకు చెప్పాను కదా, ఎప్పుడొస్తున్నావు? నాకు 3 రోజులు టైం ఇవ్వమని చెప్పాను కదా, అప్పుడే ఎందుకు ఫోన్ చేసా? నా అర్జెన్సీ అలాంటిది. నువ్వు నీ భర్త అత్తమామలతో ఆనందంగా ఉంటే సరిపోదు. చెప్పాను కదా, ఆ బాక్స్ నా చేతికి రాకపోతే. చూడండి, నేను బాక్స్ మీకు ఇవ్వను అని చెప్పట్లేదు కదా, ఇస్తానని చెప్పాను. పగలు ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి వెతకడం కుదరట్లేదు. రాత్రిపూట ఎవరికీ అనుమానం రాకుండా వెతుకుతాను. సరే, నువ్వు అడిగినట్టు నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. ఆ లోపు నువ్వు బాక్స్ తెచ్చావా? సరే సరే, లేదంటే నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాను. మీరా గారు, కాల్లో ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరో రాంగ్ నంబర్ అండి, అందుకే పెట్టేశాను. సరే, ఆ నెంబర్కి ఒకసారి కాల్ బ్యాక్ చేయండి. ఎందుకు సార్ అలా అడుగుతున్నారు? మీరెందుకు అలా అడుగుతున్నారు?